శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. ప్రాచీన బర్హికి నారద మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజా, మనం తెలుసుకోవలసిన కొన్ని వేదాంత రహస్యాలు ఈ కథ ద్వారా చెప్పబడ్డాయి. ఈ కథలోని అంతరార్థాలు చెప్తాను విను. అవిజ్ఞాతుడే పరమాత్మ. విషయభోగాన్వేషణలో ఆయనను వీడి వచ్చిన వాడే జీవాత్మ. ఈ జీవుడే పురంజనుడు. పురము అంటే నవద్వారములతోనున్న దేహము. ఆ దేహముతో జన్మించినవాడు పురంజనుడు. ఈ నవద్వారాలలో 7 ఎత్తైన ప్రదేశములోనూ 2 దిగువ ప్రదేశములలోనూ ఉన్నవని చెప్పాను కదా. ఎగువనున్న 7 ద్వారాలు ఇవి: 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికలు, 1 నోరు. దిగువన ఉన్నవి గుదము, జననేంద్రియము. పురంజనుని మోహములో ముంచివేసిన పురంజనియే మనస్సు. ఆమెను అనుసరించే 10 మంది, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 మందిని అనుసరించే 100ల కొలది ఉన్న సేవక బృందాలు, ఇంద్రియ విషయాలు, కర్మలును. కాపలా కాస్తుండే 5 తలల సర్పము, పంచప్రాణవాయువులు. భోగవతీపురమే జీవునిచే సకల ఇంద్రియ భోగాలను అనుభవింపచేసే క్షేత్రము. ఈ పురానికి రాణి పురంజని అనబడే మనస్సు. ఈ పురంజని చేసే ప్రతి పనిని పురంజనుడు చేస్తూ వచ్చాడు. అంటే ఎలాంటి బంధనాలు లేని స్వతంత్రుడైన జీవుడు ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని కల్పించుకొని వాటికి కలిగిన సుఖదుఖాల వంటి అనుభవాలు తనవిగా భావించటం చేత నవ్వుతాడు, ఏడుస్తాడు. చండవేగుడు కాలము 360 మంది తెల్లగా ఉండే గంధర్వులు పగటి వేళలు, 360 మంది నల్లగా ఉండే గంధర్వాంగనలు రాత్రి వేళలు. కాలము నుండి పుట్టినదే జర, ముసలితనము. ఈ జర ఎవరికీ అక్కర్లేదు. అందరూ దానిని దూరంగా ఉంచాలనుకుంటారు. అందుకే ఆమె భయునితోనూ మృత్యువుతోనూ అతని తమ్ముడైన ప్రజ్వరునితోనూ దేహపీడ రోగముతోనూ చెయ్యి కలిపింది. యవనసేనలు మనిషిని పీల్చి పిప్పి చేసే ఆది వ్యాధులు, మానసిక శారీరక రోగాలు. మిథ్య, క్షణికము, అనిత్యము అయిన ఇంద్రియ భోగాలను అనుభవించాలనే కాంక్షతో పురంజనుడు తన యొక్క శాశ్వతానంద పదాన్ని, అవిజ్ఞాతుని సాయుధ్యాన్ని వదులుకొని భోగవతీపుర నివాసి అయ్యి పురంజని యొక్క సాంగత్యం పొంది సంసార బంధాన్ని తెచ్చుకున్నాడు. మనస్సు వల్లనే నాది, నేను అనే మమకార అహంకారాలు, కోరికలు, సంస్కార వాసనలు, కర్మబంధనాలు ఏర్పడతాయి. స్వప్నంలో సంభవించే సంఘటనలతో మనిషి తాదాత్మ్యం చెందటం చేత తానే ఆ స్వప్నంలో అనుభవాలన్నింటినీ పొందుతున్నట్లు భావిస్తాడు. ఆ స్వప్నావస్థలో అవి అన్నీ నిజమైనట్టుగానే అనుభూతి చెందిన మెలకువ రాగానే అంతా మిథ్య అని గుర్తిస్తాడు. అలాగే జీవుడు ఉపాధి అయిన శరీర మనస్సులతో చేరి ఉండే సమయంలో వాటి యొక్క సుఖదుఖాలు తనవే అనుకుని అనుభవిస్తాడు. ఈ భ్రమ నుండి బయటపడాలంటే స్వప్నం లాంటి ఈ మాయామోహం నుండి మేల్కొనాలి. దీనికి ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించటమే శరణ్యము. రాజా, నీవు ఆచరిస్తున్న యజ్ఞకర్మలన్నీ నిన్ను కర్మఫలానుభవానికి బంధిస్తాయే తప్ప మోక్షాన్నివ్వవు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. బర్హిష్మదుడు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ధ్యానమగ్నుడై దైవ సాయుధ్యాన్ని పొందాడు అని మైత్రేయముని విదురునితో చెప్పాడు. తండ్రి కోరిక ప్రకారము సంతానోత్పత్తి చేయాలని సంకల్పించి ప్రచేతసులు 10,000 సంవత్సరాలు రుద్రగీతం జపిస్తూ సముద్రంలో తపస్సు చేశారు. శ్రీహరి ప్రత్యక్షమై వారి తపక్లేశాన్ని శమింపచేసి ఇలా చెప్పాడు. రాజకుమారులారా, మీ తపస్సునకు సంతసించాను. వరము కోరుకొనండి. మీరందరూ కలిసిమెలిసి ఒకే ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీ అందరి ఐక్యత, పరస్పర స్నేహానురాగాలు చాలా ప్రశంసనీయములు. సంధ్యా సమయంలో నిత్యము మిమ్మల్ని స్మరించే వారికి సర్వభూతదయ, సోదర ప్రేమ కలుగుతాయి. మీకు
కండు మహర్షి ప్రమ్లోచనులకు పుట్టిన మారిష అనే కన్యతో వివాహము కాగా మీకు మహాకీర్తిమంతుడైన పుత్రుడు పుడతాడు. అతని సంతతి కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తాయి. మారిష కన్య మీలాగానే అత్యంత ధర్మశీల, మీ అందరికీ భార్య అయి ఆమె మీ అందరినీ సమానమైన ప్రేమ ఆదర గౌరవాలతోనే సేవిస్తుంది. మీరు చిరకాలము భూలోక స్వర్గలోక సౌఖ్యాలను అనుభవించి చివరకు నన్ను చేరుకుంటారు అని చెప్పిన శ్రీహరిని ప్రచేతసులు అనేక విధాలా స్తుతించారు. తమకు ఎల్లప్పుడూ భగవద్భక్తులతో సాంగత్యము లభించే భాగ్యము ప్రసాదించుమని కోరుకున్నారు. శ్రీహరి సంతసించి ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. ప్రచేతసులు పట్టలేనంత ఆనందముతో సముద్రం నుండి బయటకు వచ్చి చూడగా పాదము మోపడానికైనా సందు లేనంత దట్టముగా భూమి అంతా వృక్షాలతో నిండిపోయి ఉన్నది. వారు ఆగ్రహావేశపరులయ్యారు. వారి ఆగ్రహాగ్నిచే వనములన్నీ దగ్ధమైపోయే ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మదేవుడు వచ్చి లోకం మనుగడకు వృక్ష సంపద ఎంతో అవసరమని చెప్పి వారిని శాంతింపజేశాడు. వనదేవతలు తమచే పోషింపబడిన మారిష కన్యను తెచ్చి ప్రచేతసులకు సమర్పించుకున్నారు. బ్రహ్మదేవుని ఆదేశము ప్రకారము వారు ఆ కన్యను వివాహమాడారు. పూర్వము చాక్షుష మన్వంతరంలో బ్రహ్మ నుండి ఉద్భవించిన దక్షుడు శివదూషణ చేసిన కారణంగా మానవుడై ప్రచేతసులకు మారిషకు పుత్రుడై జన్మించాడు. కొన్నాళ్లకు దక్షునికి రాజ్యపట్టాభిషేకం చేసి ప్రచేతసులు సన్యసించి తపస్సు చేయటానికి వెళ్ళారు. ప్రచేతసులు జాబాలి ఆశ్రమంలో తపస్సు చేయటం ప్రారంభించారు. బ్రహ్మసత్రయాగం చేపట్టారు. నారద మహర్షి అక్కడకు వచ్చాడు. ప్రచేతసుల ప్రార్థనను మన్నించి నారదుడు ఇలా చెప్పాడు: రాజర్షులారా, నాకు తెలిసినదంతా సూక్ష్మంగా చెప్తాను వినండి. శ్రీహరిని సేవించని జన్మ వృధా. హరిసేవ చెయ్యకుండా ఎన్ని వేదాలు చదివినా, క్రతువులు చేసినా, యోగాభ్యాస జపతపాదులు చేసినా, పాండిత్యం సంపాదించినా అంతా నిష్ప్రయోజనమే అని తెలుసుకోవాలి. శ్రీహరి నుండి ఉద్భవించిన మహావిశ్వము తిరిగి ఆ శ్రీహరి అందే లయమవుతుంది. శ్రీహరి సమస్త శరీరాలకు ఆత్మ, ఆది మధ్యాంతరహితుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనను సంతృప్తితోనూ సర్వభూత దయగల హృదయంతోనూ సేవించాలి. దయయా సర్వభూతేషు సంతుష్ట్యా ఏన కేనచిత్ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దనః. సర్వభూతదయ తనకు ఏది ప్రాప్తిస్తే దానితోనే సంతుష్టి చెందటం, ఇంద్రియాలన్నింటినీ శాంతింపచేసుకొని వశమునందుంచుకొనటం, ఈ మూడు పరమేశ్వరునికి ప్రీతిని కలిగించే ప్రవర్తనలు. ఆయనకు భక్తుని హృదయమే కావాలి కానీ అతని ఐశ్వర్యము కాదు అని ఉపదేశించి నారదుడు నిష్క్రమించాడు. ప్రచేతసులు తమ మనోబుద్ధులను భగవానుని పాదపద్మాలపై సంధించి నిరంతర ధ్యానమగ్నులై పరమపదాన్ని పొందారు అని మైత్రేయముని విదురునికి చెప్పాడు. విదురుడు మైత్రేయుని పాదాలపై పడి ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి సెలవు తీసుకుని హస్తినాపురం వైపుకు ప్రయాణం సాగించాడు. ఈ విదుర మైత్రేయ సంవాదమును విన్నవారు, చదివినవారు జ్ఞాన సంపన్నులై ధన్యులవుతారు. శ్రీశుకుడు పరీక్షితుతో ఇలా చెప్పాడు: రాజా, నీకు స్వయంభువుని కుమారుడైన ఉత్తానపాదుని గురించి చెప్పాను, ఇంకా ప్రియవ్రతుని గురించి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు. హరి ఓం తత్సత్. చతుర్థ స్కందము సంపూర్ణము. మరి ఒక భాగంతో మళ్ళీ కలుద్దాం. శుభం.